సో ఈ రోజు మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. సో ముందుగా అందరికీ వెరీ హ్యాపీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు. బై ద వే దిస్ ఇస్ వంశీ కృష్ణ. సో వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. మరి ఈ రోజు మే 3న మనం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పాను కదా. ఇలా ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది అంటే 1993 నుండి ఇలా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇలా జరుపుకోవాలని ఎవరు చెప్పారంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే యుఎన్ వాళ్ళు చేసినటువంటి ఒక డిక్లరేషన్ ద్వారా. ఆ డిక్లరేషన్ పేరు ఏంటంటే విండ్ హోప్ డిక్లరేషన్. ఈ విండ్ హోప్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు చేయడం జరిగింది అంటే 1991లో చేయడం జరిగింది. సో ఇది 1993లో అమల్లోకి వచ్చింది. సో మే 3న అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనము మే 3న వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ విండ్ హోప్ అనేది ఏంటంటే నమీబియా క్యాపిటల్ సిటీ. సో ఇది ఆఫ్రికా ఖండంలో ఉందని అందరికీ తెలుసు. సో ఆఫ్రికన్ జర్నలిస్ట్ అందరూ కూడా ఈ యుఎన్ఓలో ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఏమని అంటే మాకంటూ ఒక రక్షణ అనేది లేదు, మాకంటూ సెన్సార్షిప్ అనేది మాకు అగనిస్ట్ గా ఉంది, సో మాకంటూ ఒక ప్రొటెక్షన్ అనేది లేదు. సో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఫ్రీగా తమ అభిప్రాయాలను వెలుగుచ్చలేకపోతున్నారని రిక్వెస్ట్ చేయగా యుఎన్ఓలో ఈ జర్నలిస్టుల ప్రొటెక్షన్ కోసమనే ఈ తీర్మానం చేయడం జరిగింది. సో ఈ తీర్మానాన్ని అనుసరించి ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకోవాలని. ఎందుకు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టుల పరిరక్షణ కోసము. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన కంట్రీలో కూడా ఉంది, ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంది. సో ఇది అమల్లోకి రావాలి అంటే మనము ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించాలి అంటే ఒక డేని మనం ఇలా జరుపుకుంటే బాగుంటుందని చెప్పి ఆ డిక్లరేషన్ యొక్క సారాంశం. సో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భించుకొని ప్రతి సంవత్సరం కూడా ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్ఎస్ఎఫ్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఆర్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ చేస్తారంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే ఒక సూచిని కూడా విడుదల చేయడం జరుగుతుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలా సూచిని విడుదల చేస్తుంది. మరి ఈ ఆర్ఎస్ఎఫ్ అనేది ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ లో ఉంది. ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ, అదేవిధంగా లాభాపేక్షమైనటువంటి సంస్థ. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దులు లేని రిపోర్టర్లకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ఇది మొత్తం 180 దేశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని వివిధ కేటగిరీలుగా కూడా విభజిస్తుంది. అంటే వాటికి 0 నుంచి 100 స్కోర్ ఇస్తుంది. సో ఆ స్కోర్ ఆధారంగా వెరీ గుడ్ అని, సాటిస్ఫాక్టరీ అని, ప్రాబ్లమేటిక్ అని, అదేవిధంగా డిఫికల్ట్ అని, ఇంకా వెరీ సీరియస్ అని ఒక 5 కేటగిరీలుగా కంట్రీస్ ని డివైడ్ చేసి ఏ కంట్రీస్ లలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది, ఏ కంట్రీస్ లలో ప్రొటెక్షన్ చాలా తక్కువగా ఉంది అనేది ఒక సూచన అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో వరుసగా 10వసారి ఈ నామినీ అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో టాప్ ర్యాంక్ గా వచ్చినట్లయితే ఇప్పుడు చివరిగా ఎరిట్రియా అనేది లాస్ట్ పొజిషన్ లో ఉంది. సో అంటే టాప్ పొజిషన్ లో అంటే ఏంటి అంటే ఇది ప్రస్తుత సంవత్సరం 2026లో ఫస్ట్ పొజిషన్ లో, అంటే వెరీ గుడ్ పొజిషన్ లో నార్వే ఉంటే వెరీ సీరియస్ పొజిషన్ లో అంటే 180 ప్లేస్ లో మనకు ఎరిట్రియా ఉంది. సో ఇక్కడ మరి ఇండియా సంగతి ఏంటి అంటే ఇండియా వచ్చేసి 2026లో 157వ ప్రదేశంలో ఉంది, 157వ ప్లేస్ లో ఉంది. సో మొత్తం ఎన్ని కంట్రీస్ లో అంటే 185 కంట్రీస్ లో. అంటే దీని స్కోర్ ఎంత అంటే 31.96, అంటే 100 పాయింట్స్ లో ఈవెన్ మనకి 35 పాయింట్స్ కూడా రాలేదు. అంటే 31.96 అనే ఆ స్కోర్ తో మనకి 157వ స్థానంలో ఉంది. మరి 2025లో మనం తీసుకున్నట్లయితే 2025లో మన పొజిషన్ ఎంత అంటే 151 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. అప్పుడు స్కోర్ ఎంత అంటే 32.96, అంటే ఒక 6 స్థానాలు ఇండియా అయితే పడిపోయింది. ఎందుకంటే జర్నలిస్టులకు రక్షణ కరువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ కు ముందు తీసుకున్న, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో తీసుకున్న జర్నలిస్టులకు పీడీ యాక్ట్స్ పేరుతో కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాలతో కావచ్చు వాళ్ళని హింసించడం జరుగుతుంది, వాళ్ళ రక్షణ కరువైపోతుందని చెప్పి ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియా పొజిషన్ ని 151 నుంచి 157 కి తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఆ స్కోర్ కూడా వాళ్ళు ఒక పాయింట్ తగ్గించడం జరిగింది, అంటే 32.96 నుంచి 31.96 కి. సో మనము ఈ సందర్భంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 లో ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, అదేవిధంగా
బాటమ్ ఉన్నటువంటి 5 డేస్ అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2026 యొక్క థీమ్ ఏంటి, మరి ఎలాంటి థీమ్తో మనం ముందుకెళ్తున్నాం అనేది కూడా చూద్దాం. మనం టాప్ 5 కంట్రీస్ని పరిశీలించినట్లయితే ఫస్ట్ ప్లేస్లో నార్వే ఉంది, ఆ తర్వాత నెదర్లాండ్స్, ఈస్టోనియా, డెన్మార్క్ అండ్ స్వీడన్. ఈ 5 కంట్రీస్ కూడా తొలి 5 స్థానాలను కైవసం చేసుకుంటే బాటమ్ లైన్లో అంటే 180వ స్థానంలో ఎరిట్రియా ఉంటే 179వ స్థానంలో నార్త్ కొరియా, ఆ తర్వాత చైనా, ఇరాన్, సౌదీ అరేబియా ఇలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా మనకు బాటమ్ లైన్లో కనబడుతున్నాయి. సో ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనేది నడుస్తుంది. సో దానికి సంబంధించిన ఇష్యూలలో ఏదైనా ఒక పాయింట్గా మనకు ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించినటువంటి బాటమ్ లైన్ కంట్రీస్ గురించి అడిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం మీకు నినాదం ఏంటంటే కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఏంటి అంటే షేపింగ్ అ ఫ్యూచర్ ఇన్ పీస్, ప్రమోటింగ్ ప్రెస్ ఫ్రీడమ్ ఫర్ హ్యూమన్ రైట్స్, డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. అంటే శాంతిమయ భవిష్యత్తు నిర్మాణం, మానవ హక్కులు, అభివృద్ధి మరియు భద్రత కోసం పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించాలి. సో ప్రెస్ ఫ్రీడమ్ ని ప్రమోట్ చేయాలి అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. అసలు ఎందుకని ప్రెస్ ఫ్రీడమ్, ఎందుకు వాళ్ళకు ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి అంటే, సో జనరల్ గా మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య గురించి 10 మందికి చెప్పేటువంటి వ్యక్తి రిపోర్టర్. సో ఈ రిపోర్టర్లు ఉంటేనే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో అంతర్జాతీయంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ మూలాన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అది సమాజానికి తెలియపరిస్తే సో ఆటోమేటిక్గా మేధావులందరూ దాని గురించి చర్చిస్తారు. సో తప్పు చేసిన వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. సో ఆ తప్పును సరిదిద్దగల సామర్థ్యం ప్రభుత్వాలకు ఉంటుంది. సో అలా ప్రభుత్వాలు సరిదిద్దలేనప్పుడు ఆ ప్రభుత్వాలను కూల్చిదోసే అధికారం మళ్ళీ ప్రజలకు ఓటు హక్కు రూపంలో ఉంటుంది. అంటే అల్టిమేటంగా కంట్రీస్ అన్ని కూడా డెమోక్రసీ వైపు పరుగులు తీస్తాయి. అంటే ప్రపంచమంతా ప్రశాంతంగా జీవించాలి అంటే మనకు ఈ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. అందుకోసమే ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే జరుపుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించి 19(1)A. అంటే ప్రాథమిక హక్కులలో భాగంగా ఇంకొక ఆర్టికల్ మనకు రైట్ టు ఫ్రీడమ్ సంబంధించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి 19(1)A అయితే ఉంది. సో దిస్ ఆర్టికల్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు ప్రింట్, పబ్లిష్ అండ్ సర్క్యులేట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రీలీ. అంటే రైట్ టు ప్రెస్ అనేది ఈ ఆర్టికల్ లో భాగంగా అయితే ఉంది. అయితే ఈ ఆర్టికల్ అబ్సల్యూట్ గా అంటే కాదు, అంటే గవర్నమెంట్ ఏం చేయొచ్చు, కొన్ని పరిమితులు విధించవచ్చు. అంటే ఈ ఆర్టికల్ కు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మరి దేని దృష్ట్యా అంటే దేశ సార్వభౌమాధికారం దృష్ట్యా, దేశ భద్రత దృష్ట్యా, సో డిఫెమేషన్ దృష్ట్యా గవర్నమెంట్స్ ఏం చేయొచ్చు అంటే కొన్ని పరిమితులు అయితే ఈ ఆర్టికల్ కి సంబంధించి విధించవచ్చు. అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేకి సంబంధించి సో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, అదేవిధంగా 2026 యొక్క థీమ్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఏవి టాప్ 5 కంట్రీస్, ఏవి బాటమ్ 5 కంట్రీస్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, మరి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆ ఇండెక్స్ ని ఎవరు విడుదల చేస్తారు, దాని ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అనేది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఇది ఒక భాగం అవుతుందని భావించినట్లయితే వీడియోకి అయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఇతరులకి దీన్ని షేర్ చేయగలని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.